ముందు ఎపిసోడ్లో మనము చేసాము ఏమిటంటే ఈ చేతులకు సంబంధించినవి, తర్వాత భుజాలకు సంబంధించినవి, మెడకు సంబంధించినవి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం చేద్దాము కాళ్ళకి సంబంధించినవి. ఓకే, ఇప్పుడు మేము చేసే ఈ యోగాసనాలు ఏమైతే ఉన్నాయో ఆ యోగాసనాలు చేయడం ద్వారా మీరు అంతటా మీరు నిలబడాలి. మీ చేత మీరు ఎవరి చేత కూడా సేవ చేయించుకునే ఆ యొక్క పరిస్థితి అనేది తీసుకురాకూడదు. ఒక మంచి మా ఆలోచన. సో యోగా చేయడం ద్వారా మీరు ఆరోగ్యంగా పొందండి. ఆరోగ్యంతో పాటు నలుగురికి ఈ యొక్క యోగాని అందచేయండి. ఓకే, గుడ్. ఇప్పుడు కాళ్ళకి సంబంధించిన ఆసనాలు చేద్దాము. కాళ్ళు చాపండి. గుడ్. నెమ్మదిగా వజ్రాసనం నుంచి నెమ్మదిగా కాళ్ళు చాపండి. కాళ్ళు బొటన వేళ్ళు గుడ్ ముడవాలి, తెరవాలి. గుడ్. ఇది చేసే సమయంలోని మీ యొక్క వెన్నుపూస అనేది ఇలా ముందుకి వంగి ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే వెన్నుపూస అనేది మనకి భారం పడుతుంది. దీనివల్ల నడుము సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల నడుము స్ట్రైట్గా ఉంచాలంటే మీ యొక్క ఈ రిబ్స్ ప్రక్కటెముకలని మీరు నిటారుగా ఉంచండి. ప్రక్కటెముకలు నిటారుగా ఉంచండి. సో ఇలా పక్కటెముకలు నిటారుగా ఉంచడం ద్వారా ఛాతీ భాగం అనేది బాగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రెండు అరచేతులు కూడా నడుము పక్కన లేదా బటెక్స్ పిరుదుల పక్కన ఉంచండి. ఇప్పుడు కాలు బటన్ వేళ్ళు ముడవాలి, తెరవాలి. ఏ విధంగా అంటే ఈ విధంగా కాలు బటన్ వేళ్ళు ముడవాలి, గుడ్, తెరవండి, ముడవండి, తెరవండి, ముడవండి, తెరవండి, ముడవండి, తెరవండి. ఇలా ముడుస్తూ ఉండాలి, తెరుస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీ యొక్క కాళ్ళకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కీళ్ళ సందుల్లో ఉన్న ఆ టాక్సిన్స్ ఏమైతే ఉన్నాయో అవి మీ పీల్చే శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ముందుకి గుడ్ కాలు బటన్ వేలు ముందుకి చాపాలి, వెనకకి తీసుకురండి. 1 ఎస్ గుడ్, 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కాళ్ళతో గుండ్రంగా రొటేట్ చేయండి. ఇలా 1 శ్వాస పీల్చుకుంటూ రావాలి, శ్వాస విడిచిపెడుతూ ముందుకు వెళ్ళాలి. శ్వాస పీల్చుకుంటూ వెనక్కి రావాలి, శ్వాస విడిచిపెడుతూ ముందుకి. శ్వాస పీలుస్తూ వెనక్కి రావాలి, శ్వాస విడిచిపెడుతూ, శ్వాస పీలుస్తూ, శ్వాస విడిచిపెడుతూ. ఈ విధంగా చేయాలి. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ శ్వాస విడిచిపెట్టాలి, ముందుకు వెళ్ళినప్పుడు శ్వాస పీల్చుకుంటూ వెనక్కి రండి. శ్వాస విడిచిపెట్టాలి, శ్వాస పీలుస్తూ ముందుకు వెళ్ళండి. శ్వాస విడిచిపెట్టాలి, శ్వాస పీలుస్తూ, గుడ్. శ్వాస విడిచిపెట్టాలి, శ్వాస పీలుస్తూ, శ్వాస విడిచిపెట్టాలి, శ్వాస పీలుస్తూ, శ్వాస విడిచిపెట్టాలి, శ్వాస పీల్చుకొని వెనక్కి రండి. శ్వాస విడిచిపెట్టాలి, లాస్ట్ వన్, శ్వాస పీల్చుకోండి. గుడ్, రిలాక్స్. ఇప్పుడు పాద శక్తి వికాస్ అయిన తర్వాత ఇప్పుడు జాను శక్తి వికాస్. జాను అంటే నీ భాగం అన్నమాట. చాలామంది మోకాళ్ళ నొప్పులతో చాలా విపరీతంగా బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య కావచ్చు, ఒకే సిట్టింగ్ పోస్టులు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కావచ్చు, తర్వాత ఎక్కువ నడక వాకింగ్ చేసే వాళ్ళు చాలామంది ఇన్ని సంబంధించిన ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఎవరు షటిల్ ఆడేవాళ్ళు, బ్యాడ్మింటన్ ఎవరైతే ఆడుతుంటారో వాళ్ళందరూ కూడా మోకాళ్ళ నొప్పులతో ఎక్కువ బాధపడుతున్నారు. సో ఇవి మోకాళ్ళకి సంబంధించిన ఒక మంచి ఎక్సర్సైజెస్. అయితే ఇక్కడ శ్వాస విధానం బట్టి మీరు ఈ ఆసన భంగిమ అనేది అనుసంధానం చేసి చేయాలి. శ్వాస అనుసంధానంతో మీ ఆసన భంగిమ అనేది చేయాలి. ఈ విధంగా చూడండి. ఫస్ట్ శ్వాస గుడ్ విడిచిపెట్టండి, టోస్ టచ్ చేయండి. గుడ్ గుడ్. శ్వాస విడిచిపెట్టండి, శ్వాస పీల్చుకొని మోకాలు నెమ్మదిగా ఉంచండి. ఛాతి మాత్రము ఓపెన్ చేసి ఉంచాలి. ఛాతి ఇలా క్లోజ్ చేసి ఉంచకూడదు, ఛాతి ఓపెన్ చేయాలి. గుడ్. మళ్ళా శ్వాస విడిచిపెడుతూ కాలు బటన్ మీద చాపండి. శ్వాస పీల్చండి, శ్వాస విడిచిపెట్టండి, శ్వాస పీల్చండి, శ్వాస విడిచిపెట్టండి, శ్వాస పీల్చండి, శ్వాస విడిచిపెట్టండి, శ్వాస పీల్చండి, శ్వాస విడిచిపెట్టండి, శ్వాస పీల్చండి, శ్వాస విడిచిపెడుతూ చాపండి అండ్ రిలాక్స్. అదేవిధంగా ఎడమ కాలు కూడా కాలు బటన్ వేలు చాపాలి, శ్వాస విడిచిపెట్టాలి. శ్వాస పీలుస్తూ నెమ్మదిగా ముడవండి, ఛాతి వైపుగా. ఛాతి క్లోజ్ అవ్వకూడదు. గుడ్. శ్వాస విడిచిపెడుతూ చాపండి. 2 గుడ్. శ్వాస విడిచిపెడుతూ పీల్చుతూ చాపాలి, ముడవాలి, పీలుస్తూ విడిచిపెడుతూ చాపాలి. శ్వాస పీలుస్తూ ముడవండి, విడిచిపెడుతూ చాపాలి. శ్వాస
పీలుస్తూ ముడవాలి, విడిచిపెడుతూ చాపాలి. శ్వాస పీలుస్తూ ముడవాలి, విడిచిపెడుతూ చాపాలి. శ్వాస పీలుస్తూ ముడవాలి, విడిచిపెడుతూ చాపాలి. రిలాక్స్. నెక్స్ట్ వన్ అర్ధ పద్మాసన. ఓకే, నీ బెంచ్ చేయాలి. ఈ కుడి కాలుని ఎడమ కాలు తొడపై ఉంచాలి. గుడ్. ఇది చేసిన తర్వాత ఇక్కడ హిప్ని రొటేట్ చేయండి. ఈ విధంగా రావాలి. ఛాతీ ఓపెన్ చేయండి. గుడ్. ఇప్పుడు శ్వాస పీల్చుకొని విడిచిపెడుతూ. గుడ్. శ్వాస పీల్చాలి. గుడ్. విడిచిపెడుతూ ఫోల్డ్ చేయాలి. 1 2 3 గుడ్. 4 5 గుడ్. 6 గుడ్. 7 8 9 10 గుడ్. రిలాక్స్. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే హిప్ జాయింట్ ఫ్రీ అవుతుందన్నమాట, వదులుగా ఉంటుంది. గుడ్. ఆపోజిట్ సైడ్ బెండ్ లెఫ్ట్. మరలా శ్వాస పద్ధతి చెప్తాను. గుడ్. ఈ రొటేషన్ చేయండి హిప్ జాయింట్. గుడ్. ఈ ఎడమ చేయండి నేల కాంచండి. కుడి చేతితో ఎడమ కాలు బటన్ వేలు పట్టుకోండి. ఇప్పుడు పైకి కిందకి. 1 శ్వాస పీల్చండి, విడిచిపెట్టండి. 2 3 గుడ్. 4 5 6 గుడ్. 7 8 9 10 గుడ్. అండ్ రిలాక్స్. దీన్ని అర్ధ పద్మాసనం అంటారు. అర్ధ పద్మాసనం. పద్మాసనం చేయలేని వాళ్ళు అర్ధ పద్మాసనము రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు భవిష్యత్తులో పద్మాసనం చేయగలుగుతారు. మీ హిప్ జాయింట్ చాలా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ బద్ధ కోణాసనము. బద్ధ కోణాసనము 2 పాదాలను ఒకదానికి ఒకటి కలిపి ఉంచండి. సో ఇది ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్, తర్వాత గైనికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, చేతి వేళ్ళను 2 కలిపి ఉంచాలి పాదాల వెనకాల, టోస్ వెనకాల. గుడ్. కలిపి ఉంచిన తర్వాత ఛాతీ ఓపెన్ చేయండి. గుడ్. శ్వాస పీల్చండి. గుడ్. శ్వాస పీల్చుకోండి. గుడ్. శ్వాస విడిచిపెడుతూ మోకాలు రెండింటిని నెమ్మదిగా కిందకి. గుడ్. శ్వాస పీల్చండి. శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా. శ్వాస పీల్చండి. గుడ్. శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా. గుడ్. శ్వాస పీల్చాలి. ఎస్. గుడ్. శ్వాస విడిచిపెడుతూ. గుడ్. శ్వాస పీల్చండి. శ్వాస విడిచిపెడుతూ. గుడ్. మీకు బలవంతంగా మీరు బెంచ్ చేయకండి. మీ శరీరము ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు చేయండి. ఓకే, అలా నెమ్మదిగా మీరు అలా చేస్తూ ఉండొచ్చు. ఒక 10 నుంచి 20 టైమ్స్. ఇది చేయడం ద్వారా మీ హిప్ బాల్స్ అన్నీ కూడా వదులవుతుంది. ఇది ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. గుడ్. రిలాక్స్. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్కు వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి ఆసనాలు చేయకూడదు, కానీ ఈ బద్ధ కోణాసనము నెమ్మదిగా ఇలా పెట్టి నెమ్మదిగా వాళ్ళు చేసుకున్నట్లయితే కనుక డెలివరీ సమయంలో వాళ్ళకి సులభంగా డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్పైన్ సంబంధించిన ఆసనం చేద్దాము. దీని ఆసనం పేరు భూ నమనాసనము, అంటే భూమికి నమస్కారం చేయడము. ఏ విధంగా అంటే ఫస్ట్ సిట్టింగ్ పోస్చర్, 2 పాదాలు కలిపి ఉంచాలి. ఓకే, నీస్ స్ట్రెచ్ చేసి ఉంచాలి. వెన్నుపోసు స్ట్రైట్గా ఉంచాలి. వెన్నుపోసు స్ట్రైట్గా ఉంచాలి. గుడ్. సో చేతులు 2 భుజాలు సమానంగా ఉంచండి. శ్వాస పీల్చుకోవాలి. శ్వాస విడిచిపెడుతూ బిగినర్స్ ఇలా చేయండి. ఈ రైట్ హ్యాండ్ పైకి వెళ్ళాలి, లెఫ్ట్ హ్యాండ్ కిందకి, హెడ్ డౌన్ చేయాలి నెమ్మదిగా. శ్వాస పీల్చుకుంటూ మళ్ళీ చేతులు 2 పైకి, వెన్నుపోసు నిటారుగా తీసుకురండి. శ్వాస విడిచిపెడుతూ ఆపోజిట్ సైడ్ నెమ్మదిగా హెడ్ డౌన్ చేయండి. శ్వాస పీలుస్తూ. గుడ్. చేతులు 2 భుజాలు సమానంగా. శ్వాస విడిచిపెడుతూ హెడ్ని నెమ్మదిగా. గుడ్. నేల కాంచడం ప్రయత్నించండి. శ్వాస పీలుస్తూ. గుడ్. శ్వాస విడిచిపెడుతూ. గుడ్. నెమ్మదిగా హెడ్ డౌన్ చేయాలి. శ్వాస పీల్చండి. గుడ్. శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా హెడ్ని నెమ్మదిగా నేల కాంచండి. గుడ్. శ్వాస పీలుస్తూ. శ్వాస విడిచిపెడుతూ. గుడ్. శ్వాస పీల్చండి. గుడ్. అండ్ రిలాక్స్. గుడ్. ఇది భూనమనాసనము కొంతమంది బాగా చేస్తారు. చిన్న మిస్టేక్స్ ఏంటంటే ఈ రిబ్స్ని క్లోజ్ చేసి చాలామంది చేస్తారు. దీనివల్ల మీకు ఉపయోగం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆసనం చేసిన ఈ రిబ్స్ని ఓపెన్ చేయాలి. ఓకే, గుడ్. కొంతమంది ఏం చేస్తారంటే ఈ చేస్తున్నప్పుడు ఈ ఎల్బోస్ని నేల కాంచుతారు. ఇలా ఎల్బోస్ నేల కాంచి చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ వెన్నుపూస అనేది మనకి సరైన దిశలో ట్విస్ట్ అనేది జరగదు. మనం ఈ యోగాసనము చేసినప్పుడు కూడా ఫలితం అనేది చాలా తక్కువ ఉంటుంది.
ఓకే గుడ్. ఇది చేసినప్పుడు ఇది ఎల్బో ఇలా పెట్టకూడదు, ఈ అరచేయి మాత్రమే ఆంచాలి. అరచేయి ఆంచి మాత్రమే మీరు హెడ్ని నేలకు ఆంచాలి. మోచేయి ఆంచడం వల్ల మీకు వెన్నుపూస దగ్గర అక్కడ ట్విస్టింగ్ అనేది జరగదు, దానివల్ల మీకు ఫలితం తక్కువ ఉంటుంది. సో ట్విస్ట్ చేసినప్పుడు అరచేయి నేలకు ఆంచి హెడ్ డౌన్ చేయండి. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ మళ్ళీ ఎదురు రావాలి. అదేవిధంగా శ్వాస విడిచిపెడుతూ చేసినప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ బటక్స్ ఉన్నాయి కదా, బటక్స్ ఇలా పైకి లెగిసిపోతుంటుంది. ఇలా లెగిసిపోవడం వల్ల కూడా వెన్నుపూస దగ్గర మీకు ట్విస్టింగ్ అనేది జరగదు. సో ఇక్కడ ఏంటంటే సాధ్యమైనంత వరకు మీరు ఎంత శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు చేయండి. గుడ్. బలవంతం కాదు, రోజు ప్రాక్టీస్ చేయగా మీకు ఆసనము అంటే శరీరం వదులవుతుంది. వదిలినప్పుడు ఇంకా బాగా చేయగలుగుతారు, ఎంతవరకు సహకరిస్తే అంతవరకు. సో చేసినప్పుడు సాధ్యమైనంత వరకు బటక్స్ ఇలా పైకి లేకుండా బటక్స్ నొక్కండి. నొక్కి నెమ్మదిగా ఈ ఫోర్ హెడ్ని నెమ్మదిగా ట్విస్ట్ చేస్తూ నెమ్మదిగా హెడ్ని నేలకు అంచండి. ఇన్హేల్, శ్వాస పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి. ఈ విధంగా భూనమనాసనం అనేది చేయాలి. సో ఈ భూనమనాసనం చేయడం ద్వారా చాలామందికి నేను నడుము నొప్పులు అనేవి బాగా తగ్గించాను. వెన్నుపూస సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఇది చేయడం ద్వారా చాలామందికి నడుము నొప్పులు అనేవి తగ్గాయి. భూనమనాసనం చేసిన తర్వాత ఇది స్పైనల్ కార్డ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరికొన్ని వ్యాయామాలు, యోగా ఆసనాలు స్పైన్కి సంబంధించినవి చేద్దాము. ఓకే, ముందుగా వజ్రాసనంలోకి రావాలి. గుడ్. ఎడమ కాలుని ఫోల్డ్ చేయండి, కుడి కాలుని ఫోల్డ్ చేయండి నెమ్మదిగా. ఇప్పుడు నెక్స్ట్ మార్జలాసనం చేద్దాము. మార్జలాసనం చేసే ముందు అలైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం చేసే ఆసనాలు అలైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ముందుగా రెండు చేతులు నెమ్మదిగా ముందుకు తీసుకొచ్చి శశంకాసనంలోకి వెళ్తాము. శశంకాసనంలో రెండు చేతులు నెమ్మదిగా చాపాలి. ఇక్కడ నుండి నెమ్మదిగా మీ చేతులను మీ బటక్స్ పైకి లేపాలి. కాళ్ళ మధ్యన 1 feet డిస్టెన్స్ అడుగు దూరం ఉంచండి. చేతుల మధ్యన 1 feet డిస్టెన్స్ ఉంచండి. ఇప్పుడు చూసినట్లయితే కనుక మీ యొక్క పామ్స్ తినంగా భుజాలు ఉంటుంది, అరచేతులు తినంగా భుజాలు ఉంటాయి, ఈ నీస్ తినంగా హిప్స్ అనేది ఈ పిరుదులు అనేవి ఉంటుందన్నమాట, హిప్ జాయింట్స్. శ్వాస పీల్చుకుంటూ ఛాతీ భాగం పైకి వెళ్ళాలి, హెడ్ పైకి వెళ్తుంది. శ్వాస విడిచిపెడుతూ ముందుకి ఈ చిన్ తీసుకొచ్చి ఛాతీకి తగిలించాలి, నడుము ఆర్చ్ చేయాలి. ఇన్హేల్, శ్వాస పీల్చుకుంటూ హెడ్ పైకి. ఎక్సేల్, శ్వాస విడిచిపెడుతూ హెడ్ లోపలికి. ఇన్హేల్, శ్వాస పీల్చుకుంటూ హెడ్ పైకి రావాలి. ఎక్సేల్, శ్వాస విడిచిపెడుతూ నడుమును ఆర్చ్ చేయాలి. ఇన్హేల్, గుడ్. శ్వాస పీల్చుకుంటూ ఛాతీ భాగం పైకి, హెడ్ పైకి. ఎక్సేల్, శ్వాస విడిచిపెడుతూ హెడ్ లోపలికి. ఇన్హేల్, శ్వాస పీల్చుకుంటూ. ఎక్సేల్, శ్వాస విడిచిపెడుతూ. ఇన్హేల్, వన్ మోర్ టైం. ఎక్సేల్, శ్వాస విడిచిపెడుతూ. ఇన్హేల్, గుడ్. నెక్స్ట్ ఆసనము టైగర్ స్ట్రెచ్చింగ్స్. గుడ్. ఇన్హేల్, రైట్ లెగ్ బ్యాక్. గుడ్. ఎక్సేల్, నీ టచ్ యువర్ చిన్. ఇన్హేల్, రైట్ లెగ్ బ్యాక్. Exhale, knee touch your chin. Inhale, right leg back. Exhale, good. Inhale, right leg back. Exhale. Inhale, right leg back. Hold. ఆఫ్ చేసిన తర్వాత నెమ్మదిగా ఎడమ చేయిని ముందుకు చాపండి. ఇప్పుడు ఈ పొజిషన్లో శ్వాస పీల్చుకొని విడిచిపెడుతూ ఉండాలి. ఒక 5 శ్వాసలు వరకు ఈ ఆసనంలో ఉండండి. శ్వాస పీల్చండి, విడిచిపెట్టండి. గుడ్. శ్వాస పీల్చండి, విడిచిపెట్టండి. 2. శ్వాస పీల్చండి, విడిచిపెట్టండి. 3. శ్వాస పీల్చండి, విడిచిపెట్టండి. లాస్ట్ 1. శ్వాస పీల్చుకొని విడిచిపెట్టాలి. ఇప్పుడు నెమ్మదిగా నీ బెంచ్ చేయాలి, యాంకిల్ పట్టుకోండి. శ్వాస పీల్చుకొని శ్వాస విడిచిపెడుతూ. గుడ్. ఇది చేసే ముందు మీ షోల్డర్ రిలాక్స్గా ఉంచాలి. షోల్డర్ రిలాక్స్గా ఉంచి కాల్ మాత్రం కిక్ చేయాలి. ఇలా చేసినట్లయితే కనుక మీకు షోల్డర్ బాగా ఓపెన్ అవుతుంది. ఇన్హేల్, ఎక్సేల్. 1 2 గుడ్. 3 ఇన్హేల్, ఎక్సేల్. గుడ్. 4 5 ఇప్పుడు నెమ్మదిగా కుడి కాలుని నెమ్మదిగా రిలీజ్ చేయండి. అదేవిధంగా ఎడమ కాలు కూడా
ఎడమ కాలు నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తూ శ్వాస పీలుస్తూ వెనక్కి. ఎక్సేల్ శ్వాస విడిచిపెడుతూ మోకాలు ఛాతీకి తగిలించండి. ఇన్హేల్ శ్వాస పీల్చుకుంటూ ఎడమ కాలు పైకి. ఎక్సేల్ నీ టచ్ చిన్. ఇన్హేల్, ఎస్ గుడ్. ఎక్సేల్. Inhale, left leg back, good. Exhale, yes. Last one, inhale, left leg back, open chest. Now slowly raise your right hand, కుడి చేయిని పైకి చాపండి. ఈ పొజిషన్లో శ్వాస పీల్చుకొని విడిచిపెడుతూ ఒక 5 శ్వాసలు ఉండండి. 1 2 3 4 5. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేసి కుడి చేత్తో ఎడమ కాలు యాంకిల్ పట్టుకోండి నెమ్మదిగా. ఇక్కడ చేసే విధానం షోల్డర్ రిలాక్స్గా ఉంచాలి, కాలు మాత్రమే కిక్ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకు షోల్డర్ బాగా ఓపెన్ అవుతుంది. ఈ పొజిషన్లో మీరు శ్వాసని బంధించి ఉంచకూడదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి చేస్తూ ఉండాలి. ఇన్హేల్, ఎక్సేల్, గుడ్. 2 3 4 5 అండ్ నెమ్మదిగా కాలు రిలీజ్ చేయండి, చేతులు రిలీజ్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు నడుము సంబంధించిన సమస్యలు, మెడ భుజము సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్, ఇక్కడ నుంచి చేతులు రెండు కూడా ముందుకి తీసుకువెళ్ళాలి. గుడ్. ఈ విధంగా అంటే ఇది షోల్డర్కి బాగా ఉపయోగపడుతుంది. చేతులను నెమ్మదిగా ముందుకు తీసుకువెళ్ళండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఛాతి భాగం మాత్రమే నేల కాంచాలి. గుడ్. శ్వాస పీల్చుకొని శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా ఎంతవరకు వీలైతే అంతవరకు శ్వాస పీల్చండి, విడిచిపెట్టండి. ఈ పొజిషన్లో ఇన్హేల్, ఎక్సేల్, శ్వాస పీల్చుకోవాలి, విడిచిపెట్టాలి. ఎంతవరకు తీసుకువెళ్తే అంతవరకు తీసుకువెళ్ళండి. ఇన్హేల్, గుడ్. ఎక్సేల్. ఒక 5 శ్వాసలు ఇచ్చిన తర్వాత ఇన్హేల్, ఎక్సేల్, శ్వాస ఉచ్ఛ్వాసలు చేసిన తర్వాత నెమ్మదిగా ఈ చేతి సపోర్ట్తో వెనక్కి రావాలి. బిగినర్స్ పూర్తిగా చేయకండి, స్లోగా నెమ్మదిగా స్ట్రెచ్ చేసుకుంటూ ఎక్కడ మీకు కంఫర్ట్గా ఉంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, ఎక్కడ కూడా కంఫర్ట్గా ఉంటే ఇంకా ముందు తీసుకెళ్ళండి, ఇక్కడ కూడా కంఫర్ట్గా అలా ముందుకు తీసుకెళ్తూ ఉండండి. రోజు అభ్యాసం చేసే కొద్ది కూడా ముందుకు తీసుకెళ్తూ ఉండండి. అభ్యాసం బాగా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చేయడానికి ప్రయత్నించండి. ఇది చేయడం ద్వారా మీకు షోల్డర్ సంబంధించిన సమస్యలు, నెక్ సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటుంది. సో ఎప్పుడైతే ఛాతి బాగా ఓపెన్ అయిందో మీ యొక్క ఎమోషనల్ ఫీలింగ్స్ ఏమైతే ఉన్నాయో, బాధకర విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఓపెన్ అయిపోతుంది, మీరు చాలా ఫ్రీ అయిపోతారు. నెక్స్ట్ ఆసనము, మనకి శశంకాసనం వేస్తాం కదా, శశంకాసనం ఏ విధంగా చేస్తున్నామో శశంకాసనంలో ట్విస్టింగ్ అనమాట. ఈ ఆసనము మనకి షోల్డర్స్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రాబ్లం నుంచి దూరంగా ఉండొచ్చు. ఓకే, గుడ్. ఈ రేజ్ రైట్ హ్యాండ్ అప్, కుడి చేయి పైకి లేపండి. ఈ విధంగా చూడండి, శ్వాస విడిచిపెడుతూ ఈ రైట్ షోల్డర్ భాగము నేల కాంచాలి. గుడ్, నేల కాంచాలి. గుడ్. ఇప్పుడు నెమ్మదిగా హెడ్ని నేల కాంచడానికి ప్రయత్నం చేయండి వీలైతే. గుడ్. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ చేయిని నెమ్మదిగా వెనక్కి తీసుకువెళ్ళండి, శ్వాస పీల్చుకొని విడిచిపెడుతూ వెనక్కి తీసుకువెళ్ళండి. గుడ్. ఇంకా శ్వాస పీల్చుకోవాలి, విడిచిపెడితే ఎంతవరకు వీలైతే అంతవరకు వెనక్కి తీసుకెళ్ళండి. దీనివల్ల మీకు వెన్నుపూస బాగా స్ట్రెచ్ అవుతుంటుంది, షోల్డర్ బాగా ఓపెన్ అవుతుంది, షోల్డర్ సంబంధించిన నెక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. గుడ్. శ్వాస పీల్చుకుని విడిచిపెట్టాలి. ఈ భంగిమలో ఇలాగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ 5 శ్వాసాలు చేయండి. గుడ్. 4 గుడ్. 5 గుడ్. ఇన్హేల్, స్లోలీ కమ్ బ్యాక్. ఏ విధంగా వెళ్ళారో అదే విధంగా నెమ్మదిగా వెనక్కి రండి. గుడ్. ఇప్పుడు ఎడం పక్క భాగం కూడా చేద్దాం. ఇన్హేల్, శ్వాస పీల్చుకుంటూ ఎడం చేయిని పైకి చాపండి, ఎంతవరకు వీలైతే అంతవరకు. ఎక్సేల్, శ్వాస విడిచిపెడుతూ ఎడమ చేయిని కుడి వైపు భాగము పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. ఎడమ
పక్క షోల్డర్ భాగము భుజ భాగం నేల కాంచండి. నేల కాంచిన తర్వాత ఇప్పుడు కుడి చేయిని నెమ్మదిగా వెనక్కి తీసుకువెళ్ళండి. శ్వాస పీల్చుకొని విడిచిపెట్టండి. ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస పీల్చుకోవాలి, విడిచిపెట్టాలి. 2 గుడ్. 3 4 5 yes good. Inhale, slowly come back. ఈ భాగం చేయడం ద్వారా మీకు నడుము నొప్పి మెన్నొప్పులు రాకుండా ఉంటుంది. ఈ శశంకాసనము మనకి మాధ్యలాసనము మోకాల నొప్పులతో ఉన్న వాళ్ళు సరిగ్గా చేయలేరు. అందువల్ల ఏంటంటే వాళ్ళు చేయాలనుకుంటే కనుక మీరు బ్లాంకెట్ ఒక మెత్తటి దుప్పటి తీసుకోండి, లేకపోతే పిల్లో తీసుకోండి. ఇది తీసుకొని ఏం చేయాలంటే మోకాల కిందన మీరు వేసుకోవాలి. మోకాల కిందన సమానంగా వేసుకోండి. గుడ్. మోకాల కింద వేసుకున్నట్లయితే మీకు మోకాల కిందన ఈ నీ సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు కొంచెం నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు హాయిగా చేయగలుగుతారు. ఈ విధంగా మీరు మోకాల కిందన బ్లాంకెట్ వేసుకొని ఇప్పుడు మీరు మళ్ళీ చేయండి. ఏ విధంగా అంటే ఈ విధంగా చూడండి. గుడ్. సేమ్ ఇన్హేల్, సేమ్ అదే విధంగా. గుడ్. ఇన్హేల్ హియర్ మాధ్యలాసనము. ఎక్సేల్. ఇన్హేల్, గుడ్. ఎక్సేల్. ఇన్హేల్, గుడ్. ఎక్సేల్. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకు తెలుస్తుంది, మీకు మోకాల మీద ఒత్తిడి అనేది లేకుండా చేయగలుగుతారు. ద నెక్స్ట్ ఆసనము రైట్ లెగ్ టైగర్ స్ట్రెచ్చింగ్స్. రైట్ లెగ్ వెనక్కి వెళ్ళాలి. గుడ్. ఎక్సేల్. ఇన్హేల్, గుడ్. ఎక్సేల్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇన్హేల్, గుడ్. నౌ ఎడమ చేయి పైకి చాపాలి. ఒక 5 శ్వాసలు ఉంచాలి. ఇన్హేల్, ఎక్సేల్, గుడ్. అలా ఉంచి తర్వాత నెమ్మదిగా గుడ్ కాలు పట్టుకోవాలి. కాలు పట్టుకొని షోల్డర్ రిలాక్స్ ఉంచి కాలు కిక్ చేయండి. కిక్ చేసి ఒక 5 శ్వాసలు ఉంచండి. గుడ్. 5 శ్వాసల నుంచి రిలీజ్ చేయండి. సేమ్ అదేవిధంగా ఎడమ కాలు కూడా. ఇన్హేల్, గుడ్. ఎక్సేల్. ఒక 5 సార్లు ముందుకి వెనక్కి కాలుని ఆడించండి. శ్వాస పీల్చుకుంటూ వెనక్కి స్ట్రెచ్ చేయాలి. శ్వాస విడిచిపెడుతూ ముందుకి. శ్వాస పీల్చుకుంటూ వెనక్కి స్ట్రెచ్ చేయాలి. శ్వాస విడిచిపెడుతూ ముందుకి. ఆ తర్వాత ఎడమ కాలు వెనక్కి స్ట్రెచ్ చేసి కుడి చేత్తో కాలు బట్టు మీద పట్టుకోండి. ఇన్హేల్, గుడ్. పట్టుకొని షోల్డర్ రిలాక్స్ కొంచాలి. కాలు మాత్రం కిక్ చేయండి. కిక్ చేసినట్లయితే కనుక షోల్డర్ ఓపెన్ అవుతుంది. ఈ భంగిమలో ఒక 5 శ్వాసలు ఇన్హేల్, ఎక్సేల్ చేస్తుండాలి. ఇక్కడ శ్వాసని బంధించి ఉంచకూడదు. గుడ్. రిలాక్స్. ఇదే పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషను చేతులు నెమ్మదిగా ముందుకి. ఈ పొజిషన్లోనే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మోకాల నొప్పులు లేని వాళ్ళు చాలా బాగా చేయగలుగుతారు. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది. ఈ ఆసనం. ఇన్హేల్, గుడ్. ఎక్సేల్. నెమ్మదిగా ఛాతీని ఎంతవరకు వీలైతే అంతవరకు ఛాతీని నేలకాంచాలి. ఇప్పుడు నెమ్మదిగా వెనక్కి రండి. ఒక 5 శ్వాసల నుంచి తర్వాత నెక్స్ట్ షోల్డర్ ఓపెనింగ్. రైట్ హ్యాండ్ పైకి తీసుకెళ్ళి రైట్ హ్యాండ్ షోల్డర్ ఆంచండి. గుడ్. ఇప్పుడు ఎడమ చేయి నెమ్మదిగా వెనక్కి తీసుకువెళ్ళాలి. ఒక 5 శ్వాసలు ఉంచండి విత్ బ్లాంకెట్స్తో. మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు నెమ్మదిగా వెనక్కి రండి. అదేవిధంగా ఎడమ చేయిని గుడ్ కుడివైపుగా తీసుకువెళ్ళాలి. గుడ్. షోల్డర్ నెలకాంచాలి. ఎస్. ఇప్పుడు కుడి చేయి వెనక్కి. ఇన్హేల్, ఎక్సేల్. గుడ్. నెమ్మదిగా గుడ్. ఆఫ్టర్ 5 బ్రెత్స్ మీరు వెనక్కి నెమ్మదిగా రావాలి. సో ఇది కంపల్సరీ. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కంపల్సరీ మీరు ఇదే ఆసనాలు బ్లాంకెట్తో మీరు చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనము ఈ వెన్నుపూస సంబంధించిన ఆసనాలు, షోల్డర్ సంబంధించిన ఆసనాలు మనం ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. పర్టికులర్గా నాకైతే ఎక్కువ అలసిపోతూ ఉంటాను. సో స్టామినా పెంచుకోవడానికని వచ్చనమాట. యోగా చేస్తే అందరూ వెయిట్ లాస్ అనుకుంటారు. వెయిట్ లాస్ ఒక్కటే కాదు, మైండ్ పీస్ ఉంటుంది, తర్వాత స్టామినా పెరుగుతుంది. మెయిన్ స్టామినా ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. మన డైలీ యాక్టివిటీస్కి కొంచెం పని చేసి అలసిపోవడం ఉండేది, ఇప్పుడు అది లేదు. యోగా ఈజ్ ద అల్టిమేట్ విషయం అండి. జిమ్ కానీ రన్నింగ్ కానీ ఏదైనా అది ఫిజికల్ మైండ్ వరకే వస్తుంది. ఇది మెంటల్ మైండ్ అండ్ ఫిజికల్ మైండ్ రెండు కలిపి చేసేదండి యోగా. అండ్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మన భారతదేశానికి సంబంధించిన ఒక గొప్ప
విద్య అనే చెప్పాలి నేను.